హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. ఈరోజు కిడ్స్ స్టోరీ టైంకి మీరు అందరు రెడీగా ఉన్నారు కదూ? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక పాప ఉంది. ఆ పాప పేరు యాష్లీ. యాష్లీకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. మీకు కూడా మీ మమ్మీ అన్న, మీ డాడీ అన్న చాలా ఇష్టం కదా. అలాగే యాష్లీకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు యాష్లీ వాళ్ళ డాడీ తన దగ్గర కూర్చొని మంచిగా బెడ్ టైం స్టోరీస్ చెప్తూ మరి యాష్లీ నిద్రపోయేదాకా తనతో ఉండి పడుకోబెట్టి ఆ తర్వాత బయటికి వెళ్ళేవాడు. పిల్లలు ఇంత ప్రేమగా మరి యాష్లీ వాళ్ళ డాడీతో స్పెండ్ చేస్తుండేది. ఒకరోజు యాష్లీకి వాళ్ళ డాడీ ఒక మంచి విలువైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు. బెస్ట్ గిఫ్ట్ని ప్రజెంట్ చేయాలి అని అనుకొని తన డాటర్ని పిలిచాడు. నానా, ఈరోజు నీకు విలువైన బహుమానం తీసుకొచ్చాను, మరి నువ్వు రెడీగా ఉన్నావా అంటే, నా కోసమా డాడీ? ఏం తెచ్చావు డాడీ అని చాలా ఎక్సైటెడ్గా యాష్లీ వెయిట్ చేస్తుంటే తన పాకెట్లో నుంచి ఒక చాలా కాస్ట్లీ, వెరీ ఎక్స్పెన్సివ్ డైమండ్ని తీసుకొచ్చాడు. పిల్లలు, అబ్బా, డైమండ్ అంటే ఎంత కాస్ట్లీయో కదా, చాలా డబ్బులు పెడితే కానీ డైమండ్ రాదు. మరి అంత విలువైన డైమండ్ని తన కూతురికి గిఫ్ట్గా ఇచ్చాడు. నానా, ఈరోజు నేను నీకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే డైమండ్ అన్నాడు. వెంటనే యాష్లీ గట్టిగా వాళ్ళ డాడీని పట్టేసుకొని, థ్యాంక్ యూ సో మచ్ డాడీ, నాకు ఎంత ఇష్టమైన కాస్ట్లీ డైమండ్ని నాకు గిఫ్ట్ ఇచ్చావు డాడీ, థ్యాంక్ యూ డాడీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ, నిజంగా నేనంటే నీకు ఇంత ఇష్టమా డాడీ అని వాళ్ళ డాడీకి చాలా ప్రేమతో థ్యాంక్స్ చెప్పింది. పిల్లలు, ఇక ప్రతిరోజు యాష్లీ ఆ డైమండ్ని చూస్తూ ఉండేది. పిల్లలు, నెక్స్ట్ రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు యాష్లీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది, హే, మా డాడీ నాకు నిన్న ఏమిచ్చాడో తెలుసా? ఒక మంచి డైమండ్ ఇచ్చాడు. మీ డాడీ డైమండ్ ఇచ్చాడో? అబ్బా, మీరంతా రిచ్చా అంటే, అవును, మా డాడీ నన్ను ప్రేమించి చాలా ఖరీదైన డైమండ్ కొని నాకు గిఫ్ట్ ఇచ్చాడు తెలుసా. ఆ డైమండ్ ఎంత బాగుంది తెలుసా, చాలా షైనింగ్ వస్తుంది, ఏ కార్నర్ చూసినా కూడా మెరుస్తానే ఉంది. అంత విలువైన డైమండ్ని నాకు మా డాడీ ఇచ్చాడు అంటే, మా డాడీకి నేనంటే ఎంత ప్రేమో తెలుసా మీకు? మరి అంత ప్రేమ అన్నమాట అని ప్రతిరోజు యాష్లీని కదిలించినప్పుడల్లా డైమండ్ గురించి, డాడీ గురించి, డైమండ్ గురించి, డాడీ గురించి చెప్తుండేది. పిల్లలు, అంత ప్రేమగా మాట్లాడుతుండేది. అంతేకాదు, విలువైన డైమండ్ని చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా చూసుకునేది. పిల్లలు, ఎవరిని ముట్టుకొనిచ్చేది కాదు, ఎవరిని దాని దగ్గరకు వెళ్ళనిచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళ డాడీ తనను ప్రేమించి మరి తనకిచ్చిన ఈ బహుమానం, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునేది. కొన్ని రోజులు అయ్యాక పిల్లలు ఆ డైమండ్ గురించి మెల్లమెల్లగా మర్చిపోవడం ప్రారంభమైంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూసినా, ఏ బాగున్నారా, మా డాడీ నాకు డైమండ్ ఇచ్చాడు తెలుసా, హే, మా డైమండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా, ఏ కార్నర్కి చూసినా మంచిగా వెలుగుతూ ఉంటుంది, షైనింగ్ డైమండ్, సూపర్ అని ప్రతిరోజు దాని గురించి చెబుతూ ఉండే ఈ యాష్లీ సడన్గా దాని మీద తన కాన్సన్ట్రేషన్ పోయింది. ఇక డైమండ్ గురించిన ఆలోచనే తనకు రావట్లేదు. పిల్లలు, ఇలా ప్రతిరోజు ఆ డైమండ్ గురించి చెప్పే యాష్లీ ఆ డైమండ్ గురించి మాట్లాడటమే మానేసింది. కానీ ఈ విషయం వాళ్ళ డాడీకి అర్థమైపోయింది. డాడీని కానీ, డాడీ ఇచ్చిన డైమండ్ని కానీ యాష్లీ అసలు చూడను కూడా చూడట్లేదు, దాని గురించి మాట్లాడట్లేదు. డాడీ చాలా బాధపడుతున్నాడు. ఈ మధ్య యాష్లీ నన్ను చూడట్లేదు, నేను ఇచ్చిన డైమండ్ని చూడట్లేదు, ఏంటో ఈ మధ్య ప్రేమ చాలా తగ్గిపోయింది అని అనుకుంటా ఉన్నాడు. పిల్లలు, అయితే ఒకరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు, హే యాష్లీ, చాలా రోజులైంది మీ డైమండ్ గురించి మాట్లాడి, ఉందా లేకపోతే ఎవరికైనా అమ్మేశారా అని అడిగారు. పిల్లలు, అప్పుడు యాష్లీ అనేది, లేదు, మేమేమి అమ్మలేదు, అది అలాగే ఉంది, ఆ రూమ్లో ఉంది అని చెప్పింది. పిల్లలు, ఏది ఒకసారి నాకు చూపిస్తావా, మీ ఇంటికి వస్తానని ఒక ఫ్రెండ్ అడిగితే, ఓ తప్పకుండా రా, ఉందిలే చూద్దు కానీ అని అనింది. పిల్లలు, ఆ ఫ్రెండ్
అండ్ యాష్లీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తన రూమ్లో తన డోర్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంది పిల్లలు. ఎప్పుడైతే యాష్లీ తన డోర్ ఓపెన్ చేసి ఆ డైమండ్ బాక్స్ను ఓపెన్ చేసి అందులో ఉన్న డైమండ్ చూడగానే సేమ్ షైనింగ్ అలాగే మెరుస్తుంది, అంతే అందంగా ఉంది. అరే ఎన్ని రోజులైనా ఈ డైమండ్కున్న గ్లో అస్సలు తగ్గలేదే, ఎంత మెరుస్తుంది, సూపర్ కదా. అయ్యయ్యో ఇన్ని రోజుల నుంచి నేను ఈ డైమండ్ని పట్టించుకోలేదు, మర్చిపోయాను కదా, ఇది మెరవట్లేదేమో అనుకున్నాను అని అన్నప్పుడు యాష్లీ వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది, హే యాష్లీ ఈ డైమండ్ గురించి నువ్వు చెప్పడం మర్చిపోయావు. నువ్వు డైమండ్ని మర్చిపోయినా అది అలాగే మెరుస్తుంది, దానికి ఉన్న వాల్యూ తగ్గదు, దానికి ఉన్న షైనింగ్ అసలు తగ్గదు. డైమండ్ ఈజ్ ఆల్వేస్ డైమండ్ అని చెప్పింది పిల్లలు. ఇంత మంచి డైమండ్ను గిఫ్ట్ చేసిన మీ డాడీకి థ్యాంక్ఫుల్గా ఉన్నావా అంటే, అవును కదా, అప్పుడు థ్యాంక్స్ చెప్పాను కానీ ఇప్పుడు మా డాడీతో అసలు నేను స్పెండే చేయట్లేదు. ఇంత విలువైన గిఫ్ట్ని మా డాడీ నాకు ఇస్తే కనీసం మా డాడీకి నేను థ్యాంక్స్ కూడా సరిగా చెప్పట్లేదు. గిఫ్ట్ ఇచ్చిన కొత్తలో మా డాడీని ఎంత బాగా చూసుకున్నానో, మా డాడీ ఏ పని చెప్పినా ఆ పని చేసేదాన్ని. కానీ ఈ మధ్య ఎందుకో నా ప్రేమలో కొంచెం మార్పు వచ్చింది. అయ్యో నేను ఎంత బ్యాడ్ పని చేస్తున్నానో, డైమండ్ ఇచ్చిన డాడీని నెగ్లెక్ట్ చేస్తున్నాను అని చాలా బాధతో వాళ్ళ డాడీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది పిల్లలు. వెళ్ళి డాడీ అని పిలుస్తుంటే బాధగా కూర్చున్నారు పిల్లలు డాడీ. ఎందుకంటే ఇంతకుముందు డాడీ అనే యాష్లీ ఇప్పుడు డాడీ వైపే చూడట్లేదు, మారిపోయింది, తన మనసు వేరే వాటి మీదకి వెళ్ళిపోయింది. అందుకని డాడీ కూడా బాధగా కూర్చుంటే అప్పుడు యాష్లీ డాడీ దగ్గరికి వెళ్ళి గడ్డం పట్టుకొని, సారీ డాడీ, ఇంతవరకు నేను నిన్ను నెగ్లెక్ట్ చేశాను డాడీ. అప్పుడు నిన్ను ప్రేమించేదాన్ని, నువ్వు ఇచ్చిన డైమండ్ని ప్రేమించేదాన్ని, ఇప్పుడు రెండు వదిలేశాను డాడీ. సారీ డాడీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకెప్పుడు నేను నిన్ను నిర్లక్ష్యం చేయను డాడీ. సారీ డాడీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ, ఇంకెప్పుడు నిన్ను ఇగ్నోర్ చేయను డాడీ అని డాడీని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంటే అప్పుడు డాడీ అన్నాడు, వెరీ గుడ్ నాన్న, పద మనం డైమండ్ దగ్గరికి వెళ్దామని ఇద్దరు కలిసి కిందికి వచ్చారు పిల్లలు. నిజమే కదా, మరి చాలాసార్లు మనం కూడా దేవుడు మనకిచ్చిన విలువైన బహుమానం అనే గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తుంటాం. ఆ గిఫ్ట్ని నిర్లక్ష్యం చేస్తాం, ఇచ్చిన దేవుణ్ణి అంతకంటే నిర్లక్ష్యం చేస్తాం. ఫస్ట్లో ఉన్న సంతోషం ఎప్పటికీ నిలిచి ఉండాలి పిల్లలు. దేవుడిచ్చే బహుమానాలు దాని గొప్పతనం ఎప్పుడూ తగ్గిపోదు. లోకంలో ఉన్నవి ఫేడ్ అయిపోతాయి, లోకంలో ఉన్న వాటి గొప్పతనం అంతకంతకు తగ్గిపోతుంది. కానీ యేసయ్య ఇచ్చేవి అంతకంతకు గొప్పగానే ఉంటాయి పిల్లలు. వాటి వాల్యూస్ ఎప్పుడూ తగ్గిపోవు. అందుకే మన దేవుడు చాలా గొప్పవాడు. యేసయ్య ఇచ్చిన రక్షణ వాల్యూ ఎవరు తీసినా తగ్గిపోయేది కాదు పిల్లలు. మరి చెల్లి తమ్ముడు, దేవుడిచ్చే గొప్ప రక్షణను బహుమానాన్ని నువ్వు సొంతం చేసుకున్నావా? ఆ గొప్ప రక్షణను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, దాని యొక్క విలువను ఎప్పుడూ గుర్తుపెట్టుకొనే ఉండాలి పిల్లలు. ఆ గొప్ప రక్షణనిచ్చిన యేసయ్యకి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనా చిల్డ్రన్? రైట్. పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఉజ్జియా రాజు. తను రాజుగా సింహాసనం ఎక్కి కిరీటం పెట్టుకొని ఒక కింగ్గా అతను అనౌన్స్ చేసినప్పుడు అతనికి దేవుడు అంటే చాలా భయం ఉండేది, దేవుడు అంటే చాలా గౌరవం ఉండేది. దేవుడు చెప్పిన మాటలన్నీ చేయాలని ఆశపడేవాడు. తన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో దేశంలో కొండల మీద మంచి పంటలు పండించేవాడు. అలాగే పశువులు, యానిమల్స్ అంటే పౌల్ట్రీ చాలా చక్కగా బిల్డ్ చేసుకొని అభివృద్ధి అయ్యాడు పిల్లలు. దాంట్లో చాలా బ్లెస్ అయ్యాడు. అతడు రాజుగా ఉన్నప్పుడు దేశము చాలా ఫ్లరిష్ అయింది, అంటే చాలా బ్లెస్ అయింది పిల్లలు. ఎందుకంటే ఉజ్జియాకు ఒక అలవాటు ఉంది, అదేంటంటే దేవుణ్ణి ఆశ్రయించడం, అంటే ప్రేయర్ చేసుకోవడం. దేవునికి ప్రేయర్ చేస్తూ దేవుని మీద ఉజ్జియా డిపెండ్ అయినంత కాలం దేవుడు ఉజ్జియాను అద్భుతంగా ఆశీర్వదించాడు. కానీ ఎప్పుడైతే ఉజ్జియాకు బాగా డబ్బులు వచ్చాయో, బంగారం పెరిగిందో, రాజ్యం పెరిగిందో, అన్నీ గొప్పగా ఒక మంచి పొజిషన్లోకి ఉజ్జియా వెళ్ళిపోయాక మెల్లగా దేవునితో గడపటం మానేశాడు పిల్లలు. అయ్యో, దేవుని మీద ఆధారపడట్లేదు, దేవుడే నన్ను ఇంత గొప్పగా చేశాడని ఇంతకుముందు చెప్పుకునే ఉజ్జియా రాజు ఇప్పుడు నేను ఎంత బాగా పండించాను కదా, నా దేశం చూడ ఎంత బాగుందా, అంతా నా
వల్లే అన్నట్లుగా గర్వపడ్డాడు. పిల్లలు, తను చేసిన వాటిని అన్నిటి విషయంలో దేవుణ్ణి గణపరచవలసిన ఉజ్జియా తనను తాను గొప్ప చేసుకున్నాడు. చెల్లి తమ్ముడు, గర్వం అనేది ఎంత డేంజరో కదా. మనం ఏదైనా చేస్తే ఎవరైనా మనల్ని వెరీ గుడ్ అంటే మనం వెంటనే ఏమనాలో తెలుసా? జస్ట్ బై గాడ్స్ గ్రేస్, దేవుని కృప వల్లే ఈరోజు నేను ఇంత గొప్ప పని చేశాను, నన్ను గుడ్ అంటున్నారు, ఇది నా వల్ల కాదు, ఇది దేవుడే నాకు ఇచ్చాడు అని మనకిచ్చిన ప్రతి క్రెడిట్ను దేవునికి మనం ఇచ్చేవారిగా ఉండాలి. కానీ ఈ ఉజ్జయ బ్లెస్ అవుతుండేసరికి, అందరు అతన్ని పొగుడుతుండేసరికి మెల్లమెల్లగా దేవునికి ఇవ్వాల్సిన ఘనత మొత్తం ఉజ్జయ తీసుకున్నాడు. ఇక గర్వం వచ్చేసింది, అతడు చెడిపోవడం స్టార్ట్ అయిపోయాడు, తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఒకరోజు దేవుని మందిరంలో యాజకులు అంటే ప్రీస్టులు చేయవలసిన పని ఉజ్జియా చేస్తున్నాడు. నేను కింగుని కదా, నాకేంటి, నా తర్వాతే అందరూ ఐఎమ్ ద కింగ్, నేను ఈ దేశానికి రాజుని అని చెప్పి దేవుని మందిరంలో ధూపం వేయడానికి వచ్చాడు. పిల్లలు, అయ్యో రాజువై ఉండి నువ్వు ధూపం వేస్తున్నావేంటి, కమాన్ ఉజ్జియా అక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపో, అది నీకు సేఫ్ ప్లేస్ కాదు అని యాజకులు పరిగెత్తుకుంటూ వచ్చి ఉజ్జియాను వాన్ చేయడానికి ట్రై చేశారు. ఉజ్జియా అనుకున్నాడు, నేను రాజుని కదా, నా తర్వాతే ఎవరైనా సరే అందరూ నా కిందే ఉండాలి, నేనే అందరికంటే పైన ఉన్నాను అని గర్వించాడు. పిల్లలు, ఎప్పుడైతే యాజకులు ఉజ్జియాను వారం చేశారో ఉజ్జియా కోపం వచ్చేసింది. మీరేంటి నాకు చెప్పేది అని చాలా కోపంగా చూశాడు. చెల్లి తమ్ముడు, ఎవరైనా మనల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వెంటనే మనం లోబడే ప్రయత్నం చేయాలి. ఒకవేళ నువ్వేంటి నాకు చెప్తున్నా, నేను ఎవ్వరికి వినా, నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తా, నా ఇష్టం అని ఎప్పుడు అనకూడదు. పిల్లలు, ఉజ్జియా అలాగే అన్నాడు. అయ్యో, అక్కడున్న యాజకులు మరి వద్దు అన్న పని రాజు చేశాడు. యాజకులందరూ ఏంటి ఉజ్జయ్య నువ్వు ధూపం వేస్తున్నావేంటి అనేసరికి మీరేంటి నాకు చెప్పేదని సీరియస్గా ఇలా నుదుటి మీద మరి కోపము మరి ఎక్స్ప్రెషన్ పెట్టాడు. పిల్లలు, కోపం వచ్చినప్పుడు మన నుదురు మారిపోతుంది కదా. ఏ నుదుటి మీద ఉజ్జియాకు కోపం చూపించాడో ఆ నుదుటిలో నుండే మరి ఉజ్జియాకు కుష్టి రోగం వచ్చింది. అయ్యో, లెప్రసీ ఎంత డేంజరస్ డిసీజో తెలుసా, చాలా భయంకరమైన రోగం. ఆ రోగం ఎప్పుడైతే ఉజ్జియాకు వచ్చిందో అక్కడ నుండి ఉజ్జియాను ప్రతి ఒక్కరూ వెళ్ళగొట్టేశారు. కింగ్ లాగా ఉండాల్సిన ఉజ్జియా యాజకులు మరి అతన్ని తరమాల్సిన పరిస్థితి వచ్చింది. గెట్ అవుట్, పారిపో ఇక్కడి నుంచి, ఇది దేవుని మందిరం అని వెళ్ళగొడతా ఉంటే పరుగులెత్తుకుంటూ ఉజ్జియా బయటికి వెళ్ళిపోయాడు. పిల్లలు, ఆ కింగ్డము, ఆ రాజరికము, ఆ గొప్ప అధికారము, ఆ కిరీటము, ఆ డ్రెస్ అన్నీ పోగొట్టుకొని ఒక ఆర్డినరీ పర్సన్గా కుష్టి రోగంతో మనుషులందరికీ దూరంగా బతకాల్సి వచ్చింది. కారణం ఏంటో తెలుసా పిల్లలు, అతని గర్వమే అతన్ని పాడు చేసింది. పిల్లలు, ఉజ్జియా రాజు అంతకుముందు దేవుణ్ణి ఎంత ప్రేమించాడో, ఎంత ఘనపరిచాడో ఆ విషయం అంతా మర్చిపోయి తనను తానే చూసుకోవడం మొదలుపెట్టి దేవునికి ఇవ్వవలసిన ఘనతను దేవునికి ఇవ్వకపోవడం వల్ల గర్వం అతనిలోకి వచ్చి దేవుని నుండి మరి అతన్ని దూరం చేసేసింది. అందుకే ఈరోజు మనము ఈ లెసన్ ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే, ఎవరైనా సరే మనల్ని పొగిడితే ఎప్పుడు కూడా ఆ ఘనత మనం తీసుకోవద్దు. ఖచ్చితంగా మన హృదయంలో యేసయ్యా ఈ మహిమంతా నీకే, ఇదంతా నా గొప్పతనం కాదు ప్రభువా, అంతా నీదే అని చెప్పాలి. ఒకవేళ నీకు చక్కగా పాటలు పాడే వరం ఉంటే దాన్ని బట్టి దేవునికే మహిమ చెల్లించాలి. నీకు మ్యూజిక్ ప్లే చేసే వరం ఉంటే దాన్ని బట్టి దేవునికే మహిమ చెల్లించాలి. నువ్వు చక్కగా ప్రేయర్ చేస్తావేమో, లేకపోతే నువ్వు చక్కగా మాట్లాడతావేమో, నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుందేమో, నీకు మరి డ్రాయింగ్స్ నీకు చాలా మంచిగా వచ్చేమో, ఎప్పుడైనా ఎవరైనా నిన్ను అప్రిషియేట్ చేస్తే వెరీ గుడ్ నాన్న, నువ్వు ఎక్సలెంట్ అంటే తప్పకుండా అనాలి థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అంకుల్, ఇదంతా దేవుని కృపను బట్టే అని చెప్పగలగాలి. స్కూల్లో మంచి మార్కులు నీకు వస్తున్నప్పుడు కూడా దాన్ని బట్టి దేవునికే మహిమ చెల్లించాలి. ఒకవేళ ఏ మహిమైనా మనం తీసుకుంటే అది మనకి ఎప్పుడూ మంచిది కాదు. ఓకేనా చిల్డ్రన్? ఇందాక మనం చూసాం కదా, యాష్లీ అక్క డైమండ్ వచ్చిన ఫస్ట్లో ఎంత ప్రేమించిందో, కానీ మెల్లమెల్లగా డైమండ్ అలవాటైపోయి ఏముందిలే అక్కడ ఉందిలే అని అనుకుంది. కానీ తర్వాత
తెలుసుకుంది. ఉజ్జియా రాజు కూడా మరి ఫస్ట్లో దేవుడు ఎంత గొప్పోడో అని ప్రతి విషయంలో దేవుణ్ణి ముందు పెట్టుకొని దేవుణ్ణి గౌరవించాడు. కానీ కొన్ని రోజులయ్యాక అలవాటైపోయి దేవుణ్ణి గౌరవించడం మర్చిపోయాడు. దానివల్ల గర్వం తన హృదయంలోకి వచ్చి దేవుని నుండి, సింహాసనం నుండి, అతడు ప్రజల నుండి దూరము చేయబడ్డాడు. అంత డేంజర్ పిల్లలు గర్వం. అందుకని ఈరోజు ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుణ్ణి మనం ప్రేమించడం మర్చిపోకూడదు, దేవుణ్ణి ఘనపరచడం మర్చిపోవద్దు. మన దేవుడు గొప్పవాడు, ఆయన్ని ఎప్పుడు ఘనపరచాలి, ఆయన మహిమ ఎప్పుడూ తగ్గిపోదు పిల్లలు. ఓకేనా? మరి ఈరోజు నుంచి మన జీవితంలో ప్రేమలో మార్పు లేకుండా ఎప్పుడూ ఒకేలాగా యేసయ్యను ప్రేమించేవారుగా మనం ఉందామా చిల్డ్రన్? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు లెసన్ ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. యాష్లీ డైమండ్ని మొట్టమొదటిగా ప్రేమించినట్లు తర్వాత ప్రేమించలేకపోయింది. తన ఫ్రెండ్ చెప్పినప్పుడు తనకు అర్థమయ్యి తన జీవితాన్ని మార్చుకుంది ప్రవ్వా. కానీ ఉజ్జియా రాజు మొట్టమొదటిగా నిన్ను ప్రేమించినట్లుగా, నీ మీద ఆధారపడినట్లుగా, తను ఆశీర్వదించబడినప్పుడు, అభివృద్ధి చెందినప్పుడు తను నీ మీద ఆధారపడలేకపోయాడు. దానివల్ల గర్వం తన హృదయంలోకి వచ్చి నీ నుండి, ప్రజల నుండి, సింహాసనం నుండి దూరం అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రవ్వా, ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న మేమందరం కూడా గర్వము నుండి దూరంగా ఉండటానికి మాకు సహాయం చేయండి. మా ప్రేమలో మార్పు లేకుండా, మిమ్మల్ని గణపరిచే విషయంలో మార్పు లేకుండా ఎప్పుడూ ఒకేలాగా నేను ప్రేమించే మనస్సు మా అందరికీ దయచేయమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? 1 యోహాను 3:18. 1 John 3:18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. మరొకసారి నేర్చుకుందామా? 1 యోహాను 3:18. 1 John 3:18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. 1 యోహాను 3:18. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.